మీడియాలో ప్రజలను ఆకర్షించుకోవడం కోసం, తమ రేటింగ్ పెంచుకోవడం కోసం న్యూస్తో పాటు అట్లాగే రకరకాల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ను కూడా తీసుకురావడం ప్రారంభమైంది. ఇలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు తీసుకొచ్చిన వాటిల్లో మనం చెప్పుకుంటే జబర్దస్త్ని ఒక ఎక్కువగా ప్రజలను ఆకట్టుకున్న ప్రోగ్రాంగా చెప్పొచ్చు. దాదాపు 13-14 సంవత్సరాలుగా, అంటే నేను అనుకోవడము అంతే 13 సంవత్సరాలుగా ఆ జబర్దస్త్ మన్నన పొందుతూ ఉంది. మంచి రేటింగ్ కూడా సంపాదించుకుంది. ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్గా ముందొచ్చింది. స్టార్టింగ్లో ఫ్యామిలీ అంతా చూడొచ్చు అనే ప్రోగ్రామ్గా వచ్చింది. తర్వాత కొన్ని మాటలు, పద్ధతులు తమ రేటింగ్ కాపాడుకోవడం కోసం కొంచెం వల్గారిటీ స్టార్ట్ అయిందని కూడా వచ్చినప్పటికి కూడా తన అభిమానాన్ని, తన ఆదరణని మాత్రం పోగొట్టుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలో జబర్దస్త్ నుంచి ఎదిగి జబర్దస్త్ నుంచి బయటకు పోయిన ఒక హైపర్ ఆది అనే ఆ వ్యక్తిని గురించి మాత్రం తప్పకుండా చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. ఒక ప్రోగ్రామ్ని ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవాలి. ఎంటర్టైన్మెంట్నే చూపెట్టాలి. అలా కొన్ని అనవసర భాష మొదలైందని చెప్పినప్పటికి కూడా దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ కొత్తగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ని పొలిటికలైజ్ చేయడం అనేది అది కొంచెం బాధాకరం అనిపించింది. వాస్తవంగా జబర్దస్తి ప్రజలను ఆకట్టుకున్న ప్రోగ్రాం. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాడైనా జబర్దస్తుని చూస్తాడు, కులాలకు అతీతంగా ఏ పార్టీ వాడైనా జబర్దస్తుని చూస్తాడు, మతాలకు అతీతంగా ఏ మతం వాడైనా పోయి జబర్దస్తుని చూస్తాడు. అలాంటి ప్రోగ్రామ్ని పొలిటికలైజ్ చేసేసి మాది ఒక్క పొలిటికలే, మా పార్టీ వాళ్ళే చూడాలి, మీ పార్టీ వాళ్ళు ఎవరు చూడొద్దు అనే ఒక వాతావరణం తీసుకురావడం అనేది మంచిగా అనిపించలేదు. యాక్చువల్గా హైపరాజ్ అనే వ్యక్తి మంచిగానే ఎదిగాడు, చక్కటి మాటకారి, చక్కగా రాస్తాడు, చక్కగా డైలాగులు ఇస్తాడు. కానీ ఎక్కడో పొలిటికలైజ్ అయ్యి, నిజంగానే నీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటే జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళిపోయో లేకపోతే దాని నుంచి బయటికి వెళ్ళిపోయి చక్కగా రాజకీయాలు చేసుకో, తప్పేం కాదు. కానీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి హైపరాజ్ కూడా ఇంట్రెస్ట్ ఉండకూడదని కూడా కాదు. ప్రతి మనిషికి రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంటాయి, ప్రతి మనిషికి కొన్ని భావాలు ఉంటాయి, ప్రతి మనిషికి రాజకీయ భావాలు ఉంటాయి. తన రాజకీయ పార్టీని సమర్థించుకుంటాడు, ఎదుటి రాజకీయ పార్టీని ఖచ్చితంగా విమర్శిస్తాడు. కానీ ఆ వేదికలు వేరు. నువ్వు విమర్శించే వేదిక లేదు, తప్పు కూడా కాదు విమర్శించడం, కానీ విమర్శించే వేదికలు వేరు. కానీ ఏదో ఎంటర్టైన్మెంట్గా అన్ని పార్టీలు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరు కలిసి చూసే ఎంటర్టైన్మెంట్ని దాన్ని పొలిటికలైజ్ చేసి పొలిటికల్ సెటైర్ల ద్వారా తీసుకొచ్చేస్తే అది చూడడానికి అసహ్యం అనిపించుకుంటుంది. నువ్వు పనిచేస్తున్న సంస్థకు కూడా మేలు చేసినట్టు కాదు, నువ్వు పనిచేస్తున్న సంస్థకు కూడా కీడు చేసినట్టు. ఎందుకంటే నా పార్టీ వాళ్ళే చూడాలి తప్ప పక్క పార్టీ వాళ్ళు దీన్ని ఎవరు చూడొద్దు అని చెప్పినట్టు అయింది తప్ప మరొకటిగా. అది నేను ఇంతగానే ఎందుకు చెప్తున్నానంటే, ఇదే హైపర్ అది మంచి ఆర్టిస్టు, మంచి రచయిత, మంచి డైలాగ్ డెలివరీ ఉంది, సెటైర్స్ ఉంటాయి. అలాంటి అది పొలిటికలైజ్ అయిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక ప్రోగ్రాంకి వచ్చి ఆ డ్రామా కంపెనీలో నేను రీసెంట్లీ ఒకటి చూశాను. అందులో ఒక రియాజ్ అనే అతను ఉంటాడు. ఆ రియాజ్ని అతని సెటైర్ల ద్వారా వేస్తూ వైసీపీని విమర్శించాలనే సెటైర్లని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. నేను అనేది వేదిక వేరు, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాము. అంటే నువ్వు ఒక ఎదుటివాడికి జాబు కల్పించే స్థితిలో ఉన్నావు కాబట్టి వాడు నువ్వేమంటే అది పడాలా? అసలే హైపర్ గాదికి ఒక పేరుంది. ఎందుకంటే కనపడ్డ వాళ్ళదంటే జోక్యం చేసుకుంటాడు, ఎవరి డైలాగని చేసుకుంటాడు, ఎవరిని పడితే వాళ్ళని అవమానపరుస్తుంటాడు. ఓ మంచి పేరు కూడా ఉంది. నేను 2-3 దాంట్లో విన్నా. నేను ఏంటి అంటే ఆ కష్టాల్లో ఉన్నవాడిని ఆదుకుంటాడు, ఇవన్నీ కూడా మంచి పేర్లు ఉన్నాయి. అవన్నీ ఉంచుకో, అవన్నీ హ్యాపీగా పెట్టుకోవాలి. కానీ అది వదిలిపెట్టి ఈ దరిద్ర పేరు ఎందుకు, అవసరం ఏంటి? ఈ పేరులో కనపడ్డ వాళ్ళు విమర్శించడం, ఆయన భౌతిక పరిస్థితి మీద విమర్శించడం, అతని ఫిజికల్ మీద అవమానపరచడం, ఈ రకరకాల పద్ధతులు ఇవన్నీ చూడడానికి ఏంటంటే అసహ్యం అనిపిస్తున్నాయి. ఏదో హ్యాపీగా గడుపుదామని కూర్చున్న కొద్దిసేపటికి ఈ యొక్క ఎబ్బెట్టుగా అనిపిస్తున్న తీరు కూడా అది నేను ఆ సంస్థ కూడా పెద్ద ఉపయోగం అనుకోవట్లేను. అదే రియాజ్ అనే వ్యక్తి ఇంతకుముందు ఒకసారి అట్నే జగన్మోహన్ రెడ్డి గారి యాసలో వచ్చినందుకు ఒక చిన్న మాట వచ్చినందుకే ప్రజలు తిరుగుబాటు, వాళ్ళ క్యాడరు, వాళ్ళ పార్టీ తిరుగుబాటు చేస్తే దాని ఎమ్మటే అతను క్షమాపణ చెప్పిన స్థితి కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఈ హైపరాజ్ అనే వ్యక్తి ఎన్నికల తర్వాత ఒక పార్టీ గెలుస్తుంటుంది, ఒక పార్టీ ఓడుతూ ఉంటుంది. అంత మాత్రాన నువ్వు ఇలా మాట్లాడితే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే రియాజ్ని వైసీపీ 11 సీట్లు గెలిచింది కాబట్టి నీకు 11 మార్కులు వచ్చినాయా, మాకు 21 మార్కులు వచ్చినాయి,
నెల్లూరంతా నువ్వు చేయబట్టే పోయింది. ఏంది ఇది? అట్లా అనుకుంటే మరి అతను కూడా పోతే పోయింది జాబ్ అనుకొని, నా క్యారెక్టర్ అనుకొని ఎదురు తిరిగి, మరి నువ్వు అనుకుంటున్నావు 21 గెలిచినట్టున్నావు, మరి పోయిన తర్వాత 2 చోట్ల ఓడిపోయినావు కదా, అసలు నీకు సీటే రాలేదు కదా, అసలు నీకు పార్టీ లేదు కదా, అసలు నువ్వు పోటీ చేయలేకుండా పోయినావు కదా అని అతను మాట్లాడితే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు తలకాయని? అది తప్పు అంటున్నా నేను అనేది నిన్ను విమర్శించాలనో హైపరాజ్ని విమర్శించాలనో పాయింట్ కాదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఆ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్. నీకు రాజకీయ అభిప్రాయం ఉండటం తప్పు కాదు, నువ్వు రాజకీయంగా విమర్శించడం తప్పు కాదు, నువ్వు రాజకీయ వేదికను కల్పించుకోవడం తప్పు కాదు, నువ్వు రాజకీయాల్లో తిరగడం తప్పు కాదు, నీ నాయకుడిని పొగడడం తప్పు కాదు, ఎదుటి నాయకుడిని విమర్శించడం కూడా తప్పు కాదు. కానీ ఆ వేదికను నువ్వు పొలిటికలైజ్ చేసావు, అది తప్పు అంటున్నాను నేను. అది భవిష్యత్తులో దీన్ని విమర్శగా తీసుకోక్కర్లేదు, సజెషన్గా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సెటైర్స్ రాకుండా చూసుకొని ఆ సంస్థకు ఆ ప్రోగ్రామ్కు తీసుకొచ్చే మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఒక సీట్ రాకపోయేదంతా మాత్రం ఓటు ఓట్లను చూసుకోవాల్సి వస్తుంది. 1,32,00,000 అంటే దాదాపుగా మీకు చెప్తే వైసీపీ 1,32,84,134 ఓట్లు సంపాదించింది. అంటే మొత్తం 3,31,50,000 ఓట్లలో 1,32,00,000 అంటే ఒక 2 లక్షలు మొత్తం అందరికి కలిపి వస్తే ఒక్కడికి 1,32,00,000 వచ్చాయి. మరి దాన్ని చూసినప్పుడు నీకు వచ్చినాయి ఎంత అని చూస్తే, నువ్వు చెప్పిన 21 సీట్లు వచ్చినాయి అని చెప్తే 23,17,000. నీ ఓటింగ్ ఎంత? 23 లక్షలు. గట్టిగా 2 పార్లమెంట్ సీట్లలో పడ్డంత, 2-3 సీట్లలో వచ్చినంత వచ్చినాయి. ఆ దశలో సీట్లు ఓట్లు తేడా ఉండొచ్చు. కానీ నేననేది ఏంటంటే 23 లక్షలు, మరి ఇంతకంటే అన్ని సీట్లలో పోటీ చేస్తే ఎక్కువచ్చు నువ్వు అనొచ్చు. అన్ని సీట్లలో కూడా నీ ఓట్లు ఉంటాయి, వాళ్ళ ఓట్లు ఇప్పుడు నీ 23 లక్షలలో కూడా ఉన్నాయి. అందుకని నీకున్న బ్యాలెన్స్ ఓట్లు ఎంతంటే 23,17,747 ఓట్లు వచ్చినాయి జనసేనకి. 1,32,84,134 ఓట్లు వచ్చాయి వైసీపీకి. అంటే 1,32,00,000 అంటే నీ మీద 10 అంతలు 11 అంతలు ఓట్లు ఉన్న వాళ్ళని విమర్శించే తీరా అది. అంటే నీకంటే 100 కంటే 7 అంతలు 8 అంతలు ఎక్కువ నువ్వు, కానీ నీకంటే 10 అంతలు ఎక్కువ వైసీపీని నువ్వు అలా విమర్శించావు. ఇది లాజిక్గా. కానీ ఇదంతా కూడా చర్చించుకోక్కర్లే. నేను అనేది ఏంటంటే ఎస్, నీకు విమర్శించే హక్కు ఉంది, కానీ వేదిక ఇది కాదు. ఈ వేదిక మీద అలాంటి పనులు వద్దు. ఇది అందరు కలిసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఆ సంస్థ కూడా ఆలోచించాలి, ఆ వ్యక్తి కూడా ఆలోచించాలి. ఇలాంటి సెటైల్ రాకుండా భవిష్యత్తులో చూడాలనేది నేననేది.